తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పలుచోట్ల తీవ్ర ఉద్రిక్తతలు, పిడిగుద్దులు, లాఠీ చార్జ్ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. పెద్దపల్లి, నర్సాపూర్, వర్ధనపేట, సంగారెడ్డి, మహబూబాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో ఘర్షణలు తలెత్తాయి. ఎల్లంపేటలో పోలీసులు అత్యుత్సాహం స్థానికులను ఆగ్రహానికి గురిచేసింది. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల్లో 70% పోలింగ్ నమోదైంది. ఇక ఎల్లుండి జరిగే ఓట్ల లెక్కింపుపై ఉత్కంఠ నెలకొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సందీప్. మొత్తానికి రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కాసేపటి క్రితమే 5 గంటల వరకు ఎన్నికలు ముగిశాయి. ఇంకా ఎవరైనా లైన్ లో నిల్చున్న వారికి 5 గంటల లోపు వచ్చి ఎవరైతే క్యూ లైన్లు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. అల్టిమేట్ గా ఇంకో అరగంటలకు సంబంధించి ఈ పోలింగ్ కూడా ముగిసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా క్యూ లైన్ లో ఉన్న వాళ్ళు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారము మున్సిపల్ ఎన్నికల్లో ఓవరాల్ గా 70% పైగానే ఎన్నికల పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం కనబడుతోంది. మున్సిపల్ సంబంధించి 70%గా మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో 70%, అదే కార్పొరేషన్ సంబంధించి మాత్రం 60% పైగా కూడా ఈ పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే మొత్తంగా కూడా 52 లక్షలకు సంబంధించి 52,17,413 మందికి సంబంధించి ప్రస్తుతానికి మొత్తం ఈ మున్సిపల్ హోటళ్లకు సంబంధించి సంబంధించి ఎన్నికల్లో ఓటింగ్ లో పాల్గొనే అవకాశం ఓటర్లు ఉండగా వాటిలో అక్యురేట్ గా 70% పైగా 70% పైగా కూడా పోలింగ్ నమోదైందని చెప్పవలసి ఉంటుంది. ఇప్పుడు ఉంటే దీంట్లో మొత్తంగా కూడా 2,582 మున్సిపల్ వార్డులకు సంబంధించి ఎన్నికలు జరిగాయి. అదే సందర్భంలో కార్పొరేషన్ కి సంబంధించి 414 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. ఇట్లా మొత్తానికి ఈ రోజు జరిగిన ఎన్నికల్లో 70% పైగా పోలింగ్ శాతం నమోదు కాగా దీంట్లో ఇప్పుడు మనం చూసుకుంటే 2,569 వాటికి ఈ రోజు ఎన్నికలు జరిగాయి. ఎందుకంటే అందులో 12 ఏకగ్రీవం అయ్యాయి. ఒక చోట ఎన్నిక వాయిదా పడింది. ఇక నెక్స్ట్ కార్పొరేషన్ సంబంధించి వస్తే 412కి సంబంధించి ఎన్నికలు జరిగాయి. ఎందుకంటే 2 ఏకగ్రీవం అయినాయి కాబట్టి 412 డివిజన్లకు ఇప్పుడు ఎన్నికలు జరిగాయి. ఓవరాల్ గా చాలా రోజుల తర్వాత, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల స్పందన ఎలా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపైన కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించి ప్రతిపక్షాలు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీకి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆ ప్రజలకు సంబంధించి ఆయా పార్టీలకు సంబంధించి పార్టీల పైన ఉన్న ఒపీనియన్ ఎలాంటిదో ఈ యొక్క ఎన్నికల్లో కొంత ప్రస్ఫుటమయ్యే అవకాశం కనబడుతోంది. ఎందుకంటే 2 సంవత్సరాల కాలం తర్వాత పార్టీ గుర్తుపై జరుగుతున్న ఎన్నికలు. ఎందుకంటే సరే ఎంతమందికి ఎన్నికలు జరిగాయి, ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, కంటోన్మెంట్ అది కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితమైన ఎన్నిక. కానీ ఇది అలా కాదు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, దాదాపుగా రాష్ట్రంలోని ప్రతి ఉమ్మడి జిల్లాల ప్రకారం అన్ని నియోజకవర్గాలు కూడా కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ నియోజకవర్గాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలకు సంబంధించి పార్టీలపైన ఎలాంటి ఒపీనియన్ ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సంబంధించి సంక్షేమ పాలన ఎలా అందిస్తుంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పాలన తీరుపైన ప్రజలు ఏమనుకుంటున్నారో అనేది ఒకటి రిఫ్లెక్ట్ అయితే, ఇక బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించి ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు. ఎందుకంటే పదే అన్ని పార్టీలు కూడా కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలు కూడా తమ వైపే ప్రజల మద్దతు ఉందని చెప్పేసి ప్రతిక్షణం చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు ఈ ఎన్నికలు మాత్రం చాలా ఇంపార్టెంట్, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి కనబడుతూ ఉంది. గతంలో ఎప్పుడు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి లేదు. ఎందుకంటే రీసెంట్ గా కొద్దిగా డిసెంబర్ నెలలో, గత ఏడాది డిసెంబర్ లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లోనే రాజకీయ పార్టీలు పార్టీ గుర్తుపై జరగనప్పటికీ ఆ ఎన్నికలు చాలా సీరియస్ గా తీసుకున్నాయి. ఇప్పుడు అలాంటి పార్టీ గుర్తుపై జరగడంతో బీజేపీ తరపున కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్ రంగంలో దిగితే వాళ్ళతో పాటుగా ఇతర ఎంపీలు. అదే సందర్భంలో ఇక రాష్ట్రం నుంచి ఆయా మొత్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ నుంచి మంత్రులందరూ రంగంలో దిగడం, బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్, హరీష్ రావుతో పాటుగా ఇతర మాజీ మంత్రులు, పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు అందరూ కూడా రంగంలో దిగి ఒక రకంగా చెప్పాలంటే అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా ప్రచారం కొనసాగిందని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున అన్ని పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం, విమర్శలు, ఆరోపణలు ఇలా మొత్తంగా చెప్తూనే మరోవైపు తమ హయాంలో జరిగిన అభివృద్ధి, మేము ఒకవేళ కనుక ఈ మున్సిపాలిటీలో కొంచెం కార్పొరేషన్ గెలిస్తే ఏం చేస్తాం అనేది కూడా ఒక ఎజెండాను ప్రజల ముందు ఉంచి ఓట్లు అడిగిన పరిస్థితి. అల్టిమేట్ గా ఈ రోజు ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగిసింది. ప్రజలు మాత్రం తమ ఏం పార్టీకి అండగా నిలబడాలనుకున్నారో, మద్దతుగా నిలబడ్డారో అనుకున్నది మాత్రం ఓటు ద్వారా తెలిసిపోతుంది. కాబట్టి మొత్తంగా ఈ రోజు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ ఎందుకంటే కొన్ని చోట్ల ఉమ్మడి జిల్లాలో, ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లా
జిల్లా లాంటి అక్కడ పలు చోట్ల కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు స్థానికటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునే సమయంలో కావచ్చు, లేకుంటే ఇతర పార్టీ వాళ్ళకి సంబంధించి ఎక్కడైతే ప్రధాన ప్రత్యర్థిగా భావించిన ప్రత్యర్థులు డబ్బులు పంచుతున్నారనే ఒక ఆరోపణలో భాగంగా ఇటు అధికార పార్టీ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని కొంత ఘర్షణ వాతావరణం దిగింది. సో అల్టిమేట్ గా పోలీసులు కలగజేసుకుని వారిని శాంతింపజేసి ఎన్నికలు మాత్రం సజావుగా మూసేలా ఒక రకంగా ఈసారి పోలీసులు మాత్రం కొంత కృషి చేశారని చెప్పవచ్చు. సో అల్టిమేట్ గా చెదురుముదురు ఘటనల మినహా మొత్తం ఓవరాల్ గా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని చెప్పవచ్చు. సో 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నిక ముగిసింది. సో నెక్స్ట్ 13వ తేదీన దీనికి సంబంధించి ఫలితాలు కౌంటింగ్ ఉండబోతోంది. సో అందరిలో ఉత్కంఠ, ఎందుకంటే దాదాపు 2 years తర్వాత పార్టీ గుర్తులపై జరుగుతుంది కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎందుకంటే ఖచ్చితంగా ఇవి లోకల్ గా కూడా స్థానికంగా కూడా ఆ పార్టీలకు సంబంధించి ప్రజల మద్దతుతో పాటు ఆ పార్టీకి క్రియాశీలకంగా ఈ యొక్క గ్రౌండ్ లెవెల్లో స్థానికంగా ఈ యొక్క చాలా కీలకంగా మారుతారు. ఎందుకంటే మున్సిపాలిటీలో డెవలప్మెంట్ తో పాటు రాజకీయంగా కూడా ఈ అత్యంత కీలకమైనవి. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో సర్పంచులు కావచ్చు, అదేవిధంగా ఈ మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కూడా పార్టీని ఏ పార్టీకైనా సరే కొంత బలోపేతం కావడానికి భవిష్యత్తులో ఎన్నికలు జరిగే సమయంలో అత్యంత కీలకంగా భావిస్తారు కాబట్టి సో అందువల్ల ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సో మరి కాసేపట్లోనే జీ తెలుగు న్యూస్ కూడా ఎక్స్క్లూజివ్ గా మొత్తంగా మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్ సంబంధించి మున్సిపాలిటీలో ఎవరు ఏ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపారనేది కూడా ఎక్స్క్లూజివ్ గా కూడా మరి కాసేపట్లో దీనికి సంబంధించి డీటెయిల్ గా పూర్తి స్థాయిలో ఎడిటర్ భరత్ తో అనాలిసిస్ కూడా ఉండబోతోంది. సో గతంలో చేసినట్టుగానే జిల్లా రిపోర్టర్లకు సంబంధించి రిపోర్టర్లు ఫీడ్బ్యాక్ తీసుకొని వన్ సైడ్ గా పూర్తి స్థాయిలో జిల్లాలో మొత్తంగా మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్ లో పోలింగ్ ఎలా జరిగింది, పోలింగ్ ఎవరికి అనుకూలంగా మారింది, ఆ పోలింగ్ లో ఏ పార్టీకి ప్రజలు అండగా నిలిచారనేది కూడా ఎక్స్క్లూజివ్ గా పూర్తి వివరాలు అందించబోతోంది. సో అల్టిమేట్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో చెదురుమదురు ఘటనలు మినహా మొత్తంగా కూడా మున్సిపాలిటీల్లో కార్పొరేషన్ లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా ఎన్నికలను కూడా ఇప్పుడు కరీంనగర్ సంబంధించి కేంద్ర మంత్రులు బండి సంజయ్ చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బండి సంజయ్ కార్పొరేషన్ తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అన్ని మున్సిపాలిటీలను కూడా కైవసం చేసుకోవడానికి చాలా కష్టపడ్డారని చెప్పవచ్చు. అదే సందర్భంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా 3 మంత్రులు ఉన్నారు. సీనియర్ మంత్రులు శ్రీధర్ బాబుతో పాటు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, వీళ్ళు ముగ్గురు కూడా కరీంనగర్ జిల్లాకు సంబంధించి చాలా అంతకి ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈ ఎన్నికల్లో మొత్తం కూడా అందరి దృష్టి ప్రధానంగా 3 ఉమ్మడి జిల్లాలపైన ఉన్నాయి. అందులో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ 3 జిల్లాలు అంటే ఏంటంటే 3 పార్టీల మధ్య ప్రధాన పార్టీల 3 పార్టీల మధ్య పోటీ ఉంటుందా, లేకుంటే నిజంగానే ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారనేది మాత్రం మొత్తంగా కూడా ఈ 116 మున్సిపాలిటీలకు సంబంధించి అన్ని జిల్లాలకు ఉంటే ఈ 3 జిల్లాలపైనే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఉందని చెప్పవచ్చు. ఈ 3 పార్టీలకు సంబంధించి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏ పార్టీ పట్టు నిలుపుకోబోతా ఉంది, ఏ పార్టీ వైపు ప్రజలు అండగా నిలుస్తారనేది మాత్రం ఖచ్చితంగా అందరూ ఆసక్తికరంగా చూస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ కు ఉత్తర తెలంగాణలో తెలంగాణ ఉద్యమం నుంచే ఉత్తర తెలంగాణ అత్యంత కీలకమైనది, కంచుకోటగా ఉంది. సో మొత్తంగా ఏ ఎన్నిక జరిగినా క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి ఉండే. కానీ రీసెంట్ గా జరిగినటువంటి గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా అధికారం రావడం, కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణలో కూడా మంచి సీట్లు సంపాదించింది. సో రకంగా ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ బాగా డ్యామేజ్ జరిగింది. సో ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసుకుందా, లేకుంటే అదే సందర్భంలో గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా ఎట్లయితే ఉత్తర తెలంగాణ కాంగ్రెస్ పట్టు సాధించిందో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో కాంగ్రెస్ తన పట్టును కొనసాగించబోతుంది అనేది కూడా మనం తేలాల్సి ఉంది. అదే సందర్భంలో బీజేపీ కూడా గతంలో ఎంపీలు ఎక్కువ స్థానంలో వచ్చాయి, ఎమ్మెల్యేలు కూడా వచ్చాయి కాబట్టి ఓటు బ్యాంకును పెంచుకుంది. కాబట్టి ఇది కూడా ఇప్పుడు ఆ 3 జిల్లాల్లో కొంత రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉందా, బీజేపీ కూడా తన హవాను కొనసాగిస్తుంది అనేది కూడా మనం వేచి చూడాల్సింది. సో అల్టిమేట్ గా ఈ ఎన్నికల తర్వాత కూడా కొంత రాజకీయంగా కూడా చాలా పరిణామాలకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ పైన, అదేవిధంగా బీఆర్ఎస్ పైన, బీజేపీ పైన రకరకాలుగా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఆ పార్టీలకు సంబంధించి ఒకరికొకరు పార్టీలు కూడా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు, విమర్శలు ఆరోపణలు చేసుకున్న నేపథ్యంలో ప్రజలు అల్టిమేట్ గా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రజలు ఏ పార్టీ వైపు నిలబడుతున్నారు, సో ప్రజలకు మద్దతు ఎవరికి ఉన్నది మాత్రం 13వ తేదీ తేలిపోనుంది. సో మొత్తంగా మాత్రం పోలింగ్ ప్రశాంతంగా సజావుగా కొనసాగడం అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు, అన్ని రాజకీయ పార్టీలు కూడా. సో ఏదైనా ఎల్లుండి 13వ తేదీన ఏ మున్సిపాలిటీని ఎవరు కైవసం చేసుకోబోతున్నారు, ఏ పార్టీ పట్టు కొనసాగిస్తుంది, ఏ కార్పొరేషన్ పైన ఏ జెండా ఎగరబోతుంది అనేది మాత్రం ఖచ్చితంగా మనం 13వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. సో అల్టిమేట్ గా మరి కాసేపట్లో మాత్రం జీ తెలుగు న్యూస్ మాత్రం ఎక్స్క్లూజివ్ గా
గ్రౌండ్ లో ఎలాంటి పరిస్థితి ఉంది, మున్సిపాలిటీలో ఏ పార్టీకి మద్దతు నిలిచారు, అదేవిధంగా కార్పొరేషన్ లో ఏ పార్టీకి వైపు ప్రజలు అండగా నిలిచారనేది మాత్రం ఎక్స్క్లూజివ్ గా 6 గంటల నుంచి నాన్ స్టాప్ లైవ్ కవరేజ్ ద్వారా రిపోర్టర్లు ఎడిటర్ గారు DNA అనాలిసిస్ ద్వారా అందజేస్తారు. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.